నిన్ను నీ తల్లి గర్భమందు రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను అని చెప్పినాడు. అందుకు నేను బాలుడునను అన్నాడు. బ్రహ్మ వీళ్ళంతా కూడా పెద్ద పెద్దవారు, వీళ్ళంతా చాలా బలము కలిగిన వారు, ధైర్యవంతులు, తర్వాత ఎత్తైన వారు. ఇటువంటి వార్తని అంతలా మాట్లాడాలి. నువ్వు మాట్లాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. నీ ఆలోచన మీద కానీ, నీ శక్తి మీద కానీ, నీ తెలుగు మీద కానీ, దేని మీద నువ్వు ఆధారపడవద్దు, కానీ నువ్వు చక్కగా నిలబడు. మాట్లాడుతుంది ఎవరు? ఏమి కాదు, కానీ నేను మాట్లాడతానని చెప్పిన దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన యొక్క అవసరం ఏంటంటే, మన యొక్క కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే ఏమండి, మన యొక్క కుటుంబము ఆశీర్వాదము పొందకుండా లేదా పొంది అలా ఆగిపోయి ఉంటే దానికి ఏ కారణమై ఉండొచ్చు అని ఆలోచన చేసినట్లయితే, ఒకటి ఏ కారణమై ఉండొచ్చు అని ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న సమస్యలు ఏంటి? ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, సమాధానము, ఐక్యత లేకపోవడము, కలహాలు, వీటన్నిటి వల్ల కుటుంబము చిన్నాభిన్నమైపోతుంది. కుటుంబము ఏకముగా ఉండవలసింది కుటుంబం అంతా కూడా ఏమండి ముక్కలుగా అయిపోతుంది. ఈ కుటుంబాన్ని దేవుడు అనాదిలోనే తన యొక్క ప్రణాళికతో ఏర్పాటు చేసిన వాడై ఉన్నాడు. ఏమండి, దేవుడు కుటుంబాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసి ఉన్నాడు అంటే, సృష్టినంతటినీ చేసిన తర్వాత ఆ సృష్టిలోని జీవులకి పేరు పెట్టడానికి ఆదాము దగ్గరికి పంపినప్పుడు అన్నీ కూడా జతలుగా వచ్చాయి, కానీ ఆదాము మాత్రమే ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడు, నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును నేను వారికి దయచేయను. ఆ సమయంలో ఆలోచన వచ్చింది. ఆదాము ఎముకల నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకలో స్త్రీగా లేదా నారిగా సృష్టించిన వాడై ఉన్నాడు. అలాగా వాళ్ళిద్దరినీ జంటగా చేసి వారితో చెప్పిన మాట, మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిందించండి అని చెప్పాడు. అలాగున కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కుటుంబము ఎక్కడో అంటే మనకు మనం ఏర్పాటు చేసుకోవడం కాదు, కానీ దేవుడు అనాదిలోనే తన యొక్క ప్రణాళికలోనే కుటుంబం అనే పదం ఉన్నది. కుటుంబం అనే మాట అనాదిలో నుంచి దేవుని యొక్క జ్ఞానముల నుంచి, దేవుని యొక్క ఉద్దేశముల నుంచి వచ్చిందే తప్ప మనుషులు సృష్టించుకున్నది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకోసం సృష్టించాడు అంటే కనుక, దేనికోసం? కాబట్టి ఏమన్నాడు? ఫలించాలన్నాడు, కాబట్టి విస్తరించాలి అన్నాడు, భూమిని నిందించాలి అన్నాడు. ఇక దానిలోనే లోటుకు వెళితే దేనికోసం అంటే ప్రేమ. ఏమండి, ప్రేమ కోసము కుటుంబాన్ని సృష్టించిన వాడు ఉన్నాడు. రెండవది ఆశీర్వాదం కోసము. మూడవది మన యొక్క జనరేషన్, తరాలుగా ఏమండి దాన్ని ఏమంటారు? వంశము కొనసాగించడానికి. నేను చెప్పిన మాట ఎవరి వాక్యంలో రాయబడిన మాట, మీరు ఫలించండి. ఫలించాలి అంటే ఇద్దరి మధ్య ఏముండాలి? ప్రేమ అనేది ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిద్రపోతున్నారు ఎవరైనా? రెండవది విస్తరించాలి అంటే ఫలించాలి, విస్తరించాలి. ఏం విస్తరించాలి? దేవుడు ఆశీర్వదిస్తే కనుక మనము విస్తరిస్తాం. మనము మన యొక్క వంశాన్ని వృద్ధి చేయాలి అంటే ఫలించాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. ఎప్పుడు నిర్మించగలుగుతాం?
వంశము అభివృద్ధి చెందినప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామును చూస్తాం మనం. అబ్రహాం యొక్క కుటుంబం అనాదిలో కుటుంబంగా ఆదాము అవను ఏర్పాటు చేసుకుంటే ఆ కుటుంబము తరతరాలుగా వంశాలుగా వృద్ధి చెందిన కుటుంబముగా ఒక వ్యక్తిని మనం చూస్తే ఆ వ్యక్తి పేరు అబ్రహాము. దేవుడు పిలుచుకున్నప్పుడు అతని పేరు అబ్రహాము. ఆ వ్యక్తి ఒక అన్యుల ఇంటిలో, విగ్రహారాధికుల ఇంటిలో, విగ్రహాలు బొమ్మలు చేసే ఇంటిలో ఉన్నవాడిని దేవుడు ఏర్పాటు చేసుకుని, అబ్రహాము నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? నేను చూపించు దేశము, ఫలానా చోటుకి అని చెప్పలేదు, కానీ నీ బంధువులు వాళ్ళందరినీ పిలిచి ఎక్కడికి వెళ్ళాలి? నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. ఆ మాటకు ఆయన విధేయత చూపించిన వాడైనా, విధేయత చూపించిన వాడైనా. అబ్రహాం తర్వాత అబ్రహాం కొడుకు ఇస్సాకు, తర్వాత యాకోబు, తర్వాత యాకోబే ఇశ్రాయేలు. కాబట్టి ఇశ్రాయేలు తర్వాత ఒక జాతిని చేసేసాడు దేవుడు. కాబట్టి ఒక జనాంగం చేశాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలు. ఇలాగన ఏమైంది అంటే కనుక తరాలు అనేవి లేదా వారి యొక్క వంశావళులు అనేవి విస్తరించాయి. వంశము విస్తరించడానికి గల కారణము ఎవరు అని అంటే అబ్రహాము. కాబట్టి ఈరోజు మన యొక్క వంశము చాలా మంది బాధపడిపోతూ ఉంటారు. ఎందుకు అంటే మగపిల్లడు లేడని. అంతే కదండి. మగపిల్లడు ఉంటే వంశము ఒక వంశమైన ఉంటుందండి. ఆడపిల్లలు ఉంటే కనుక ఆ వంశం ఆగిపోతేమో అనుకుంటాం. కానీ మన యొక్క వంశము ఆగిపోతుందా? విస్తరిస్తుందా? విస్తరించాలి అంటే కనుక మనము దేవుని యొక్క మాటకు విధేయులై ఉండాలి. ఇక్కడ మనకు ఒక పాయింట్ దొరికినట్లే. ఏమండి, మనకు ఒక పాయింట్ దొరికినట్లే. ఇంకా మనలో అవిధేయత ఏమైనా ఉందా? ఇంకా ఏమైనా అవిధేయత మనలో ఉందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఒక్కడి విధేయత, ఏమండి, ఒక్కడి విధేయత అనేకమైన తరాలు అనేకమైన వంశం అనేది కుటుంబముగా ఎవరి వంశాలన్నీ కూడా ఆశీర్వదింపబడ్డాయి. ఈరోజు ఆ ఆశీర్వాదానికి కారకులు మనమే అవ్వాలి. ఏమండి, ఆ ఆశీర్వాదానికి కారకులు ఎవరవ్వాలి? మనమే అవ్వాలి. ఒకవేళ అబ్రహాము వినినట్లుగా, అబ్రహాముకి దేవుడు చెప్పినట్లుగా మనకు కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ ఆయన మాటను మనము పెడచెవిన పెట్టేస్తూ ఉన్నాం. ఆయన మాటను మనము సరిగా వినటం లేదు, పట్టించుకోవడం లేదు. ఏమిటి అంటే దేవుడు చెప్తూ ఉంటాడు, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, కానీ అక్కడ మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగిస్తాం, మన యొక్క సొంత తెలివిని ఉపయోగిస్తాం. దేవుడు సూటిగా మనతో మాట్లాడినప్పటికీ కూడా మనకి ఏమి ఎక్కువంటే అతి తెలివి. ఏమంటే అతి తెలివి నిజంగా ఏంటంటే 10 విధాలుగా ఆలోచన చేసేస్తాం. దేవుడు చూపించేసరికి, దేవుడు మాట్లాడినా కూడా మన తెలివిని ఉపయోగించి మనకు నచ్చినట్లుగా మనము వెళుతూ ఉంటున్నాం, జీవిస్తూ ఉంటున్నాం, నడుస్తూ ఉంటున్నాం. కనుకనే దేవుని యొక్క మాటకు పరిపూర్ణమైన విధేయత చూపించలేకపోతున్నాం. కానీ తర్వాత ఏం జరుగుతుంది? తర్వాత
వచ్చే పరిణామాలేంటి, ఇబ్బందులేంటి, సమస్యలేంటి? నేను వెళ్ళిపోతే నా తండ్రి ఏమైపోతాడు, నేను వెళ్ళిపోతే నా బంధువులు ఏమైపోతారు, నేను నా బంధువులకు దూరం అయిపోతానేమో, నా కన్నవారికి నేను దూరం అయిపోతానేమో అని అనుకున్నా. దేవుడు నాతో మాట్లాడాడు, నాన్న వెళ్తున్నా, ఇగో బాబాయ్ నేను కూడా వచ్చేస్తానని వెళ్తున్నాడు. వెళ్ళారు. దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, నడిపించాడు. ఏమీ లేనివాడిగా బయలుదేరి, ఏమండి ఏమీ లేనివాడిగా అంటే కొద్దిగా తెచ్చుకున్నాడు, కానీ అది తెచ్చుకున్నది దేవుడు ఇచ్చిన దాంట్లో అసలు సరిపోతుంది. అబ్రాహాము దేవుని యొక్క మాటకు లోబడి తెచ్చుకున్నది, తర్వాత దేవుడు ఆశీర్వదించిన తర్వాత అబ్రాహాముకు ఉన్న ఆస్తిని కంపేర్ చేస్తే అబ్రాహాము 1% తీసుకున్నాడేమో, వేలకు రెట్లుగా అబ్రాహాము దేవుడు ఆశీర్వదించాడు. ఒకే మాట. అబ్రాహాము ఆశీర్వాదానికి కారణము విధేయత. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపించినట్లయితే అబ్రహామును ఆశీర్వదించినట్లుగా, అబ్రహాము యొక్క వంశమును ఆశీర్వదించినట్లుగా దేవుడు మన యొక్క కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించాలి అంటే ఒకటే మాట, ఏంటి చెప్పండి? విధేయత. విధేయత అంటే ఒక్క మాటకే, ఇంకా ఏది చెప్పాడో ఆ మాటకే లోపడ్డా తప్ప అక్కడ తర్వాత ఏం జరుగుతుంది? ఒకవేళ వస్తాయి, ఆటంకాలు వస్తాయి. నువ్వు మనుషులు కాదు విధేయత చూపించేది. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడు నమ్మదగిన వాడు. వస్తాయి, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆటంకాలు వస్తాయి. ఏ పని చేసినా ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. ఎవరికి రీసెంట్గా ఏదో జరిగిన కౌంటింగ్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఒక యాక్టర్ పోటీ చేశారు కాబట్టి అతన్ని అందరూ కూడా వెనక్కి లాగిన వారే. కాబట్టి ఏం గెలుస్తావు, నీకంట పెద్ద యాక్టర్ అయిన రజనీకాంత్ పోటీ చేయడానికి, ఒంటరిగా పోటీ చేయడానికి ఇబ్బంది పడ్డాడు, అసలు చేయడానికి కూడా సాహసం చేయలేకపోయాడు. అలాంటిది నువ్వెవరితో పొత్తు పెట్టుకోకుండా నువ్వు గెలవగలవా? అసలు ఒక సీట్ అయినా గెలుస్తావా? ఈ సీట్ నీవు గెలుచుకోగలవా అన్నట్లుగా మాట్లాడేవారే. కానీ ఈరోజు ఫలితం ఏంటి? ఏమంటే ఫలితం ఏంటి? ఏ పనిలోనైనా ఇది లోకానుసారంగా చెప్పారు, కానీ ఏ పనిలోనైనా ఆటంకాలు అనేవి వస్తాయి. అది నీవు దేవుని మాటకు విధేయత చూపిస్తే అబ్రహాము జీవితంలో రాలేదా? ఏమంటే అబ్రహాము జీవితంలో బోలుడు వచ్చినాయి. అయినా కూడా నేను దేవుని మాట విని వచ్చాను కనుక దేవుడే ఆ సమస్యలన్నింటినీ, ఆటంకాలన్నింటినీ కూడా ఈరోజు మనల్ని కూడా చాలా మంది అనేక రకాలుగా మాట్లాడవచ్చు. మన దేవుడు లేదా, మీరెందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకు అక్కడికి వెళ్తున్నారని పరి విధాలుగా మన భక్తిని గురించి మాట్లాడేవారు చాలా మంది ఉంటారు. కానీ ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నీ గురి, మన గురి దేవుని వైపే ఉన్నట్లయితే మనం దేవుని యొక్క మాటకు విధేయత చూపిన వారం అవుతాం. మనల్ని పిలుచుకున్న దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆటంకాలన్నిటినీ తొలగించి ఉన్నతమైన స్థితిలోనే దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో, మన యొక్క కుటుంబంలో దేవుడు ఉండాలి. ఎందుకు అంటే కనుక దేవుడు ఉన్న కుటుంబంలో
జీవం ఉంటుంది లేదా వెలుగు ఉంటుంది. దేవుడు లేని కుటుంబంలో చీకటి ఉంటుంది. ఇంకా మీకు అర్థం కావాలంటే ఇక్కడ ఎన్ని లైట్లు ఉన్నా ఆ లైట్లు కరెంట్ లేకపోతే ఎలా ఉంటుంది? చీకటి ఉంటుంది. వన్స్ ఆ యొక్క కరెంట్ ఒకసారి వస్తే కనుక అవన్నీ కూడా వెలుస్తాయి. అలాగనే మన కుటుంబము వెలిగించబడాలి అంటే లేదా ఆశీర్వదించబడాలి అంటే కనుక మన జీవితంలో మన యొక్క కుటుంబంలో ఉండవలసిన వారు ఎవరండి? యేసయ్య ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక పాయింట్ అయింది. దేవుడు ప్రణాళికలో కుటుంబము అంటే దేవుడే కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే గనక దేవుడు చెప్పినట్లుగా ఫలించి విస్తరించి అభివృద్ధి పొందాలి అంటే వారిలో కుటుంబంలో ప్రేమ ఉండాలి, కుటుంబంలో ఇంకేముండాలి? సంతోషము, సమాధానం ఉండాలి. అలాగే మన యొక్క తరాలు, వంశాలు అభివృద్ధి చెందాలి అంటే కనుక ఏముండాలండి? ఫలించాలి, విస్తరించాలి, భూమిని నిందించాలంటే ఒకటి ప్రేమ ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి, అలాగే వంశము కొనసాగించబడాలి. అలా కొనసాగించబడాలి అంటే కనుక మనలో విధేయత ఉండాలి. అబ్రాహాముని తర్వాత తరాల వారిని ఆశీర్వదించిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ కారకుడు కానీ ఆశీర్వాదాన్ని చేతుల పోగొట్టుకునే వాళ్ళము మనమే. ఏమండి? ఆ ఆశీర్వాదము